ఇక మా అమ్మ ఏం మాట్లాడినా నీకు గట్టినే అనిపిస్తుంది. మా అమ్మ అంటే నీకు వడనే పడదా? ఇక ఇది అంత కాదు ముచ్చట గాని, మా అమ్మ అన్నదా నేనన్నదా ఆ విషయం పక్కన పెట్టు. ఎట్లాగో మీ చెల్లె పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి ఏం ఆలోచిస్తాను? ఆలోచించడానికి ఏముంది, నీకు తెలియదు ఏముంది. మా చెల్లెకి గర్భసంచి లేకుండా పుట్టింది. ఈ విషయం చెప్పి పెళ్లి చేయాలంటే ఎవరు చేసుకుంటారు పెళ్లి? ఎవరు చేసుకోరు కదా. ఎందుకు చేసుకోరు? చేసుకోరని చెప్పి మనం అట్లనే ఇంటి మీద ఎదిగిన ఆడపిల్లని ఎన్ని రోజులు పెట్టుకుంటావు చెప్పు? అయినా మీ చెల్లె ఇంటి మీద ఉంటానని నిన్ను ఎవరు అడుగుతలేరా? మీ చెల్లెకి పెళ్లి సంబంధాలు చూస్తలేవా అని? ఎందుకు అడుగుతలేరే? మన కిషన్ బాబు కలిసిండు, అడిగిండు. అదే మన పెళ్లి చేసిన కిషన్ బాబు. ఆయనకి చెప్పేటినా రెండు పిల్లలు ఉంటే చూడే చెల్లె పెళ్లి చేద్దామని. అవునా? అన్నాడు. మంచి ఆలోచన చేసినావు గాని కట్నం ఎప్పటిస్తాను మరి? కట్నం ఏముంది, మన 2 ఎకరాల పొలం ఉంది, ఇల్లు జాగుంది, అదే ఇస్తా అని చెప్పిన. పిచ్చా నీకేమన్నా? 2 ఎకరాల భూమి ఇల్లు ఇస్తే మనం మన పిల్లలం రోడ్డు మీద అడుక్కొని బతుకుదామా? అరే అట్లా చెప్పిందే మాట వరుసకు. పెళ్లి అయింది, అవి ఇచ్చింది. ఇప్పుడు నేను సరే నువ్వు మాట వరుసకే చెప్పినావు కావచ్చు. రేపు వచ్చే పిల్లగాడు నాకు 2 ఎకరాల భూమి ఇల్లు అడుగు జాగా రాసిత్తేనే నేను పెళ్లి చేసుకుంటా అంటే ఏం చేస్తావు? అగో అసలు ఇట్లా ఏం కావాలి, నువ్వెందుకు అంత ఎగురుతున్నావు? అసలు దాని పెళ్లి అవుతుందో కాదో నేను నా టెన్షన్ నాకుంటే నువ్వేందో కట్నము ఎంత రాసిస్తా అన్నావు, ఏం రాసిస్తా అన్నావు అడుగుతుందే. అగో ఆమెకు పెళ్లి కాదు అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఖచ్చితంగా మనం అనుకుంటే అయితది, మనం చెయ్యగలుగుతాం కూడా. ఏంది పెళ్లి చేస్తావా? ఎట్లయితుంది పెళ్లి? రేపటి కాలానా దాని పిల్లలు కాకపోతే దాని మొగుడు ఏమంటారు తెలుసా? అసలు నీ చెల్లెకు గర్భసంచి లేదన్న విషయం మనం ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం లేదు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యి అన్నారు. మనం ఒక్క నిజం దాచి పెళ్లి చేద్దాం, దానిలో తప్పే ఉంది చెప్పు?